వనజాక్షి గారు, మీ స్వగ్రామం ఏది? ఏం చదివారు? ఎక్కడ దాకా చదివారు? నేను పుట్టింది అయితే ఒంగోలు, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లోనే పుట్టాను. మా నాన్నగారు వృత్తిరీత్యా ఆయన పోలీస్గా ఉండడం వల్ల నేను పుట్టింది పెరిగింది అంతా ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పెరిగాను. మా సొంత ఊరు వచ్చేసి మా నాన్నగారిది నికరంపల్లి గ్రామం, అలాగే మా అమ్మగారిది గిద్దలూరు తాలూకా, గిద్దలూరు వచ్చేసి రాచర్ల మండలం, రాచర్ల గ్రామం అమ్మది. ఏం చదివారండి మీరు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆంధ్రకేసరి విద్యాలయంలో డిగ్రీ చేశాను. ఇంటర్ వచ్చేసి ఒంగోలు పట్టణంలోనే ఒక ప్రైవేట్ కళాశాలలో చేశాను. డిగ్రీతో చదువు పూర్తయింది. డిగ్రీతో పూర్తయింది. వివాహం జరిగి ఏ సంవత్సరం? 2002 మా వివాహం జరిగింది. 2002 మార్కాపురం పట్టణంలో, మార్కాపురం పట్టణం జరిగింది. చెన్నకేశ్వర గుడి. మీరు పెళ్లి అయిన తర్వాత సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారా, లేదా చిన్నప్పుడు చదువుకునే స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే సోషల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వారా? ఆడవాళ్ళకి పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదు అనేది సహజంగా అనుకునే నానుడి, కానీ పెళ్లి తర్వాతే ఏదైనా సాధించగలం అనేది నా అభిప్రాయం, అనుభవం కూడా. పెళ్లితోనే స్వేచ్ఛ వస్తుంది. భర్త సహకారంతో ఏ పన్నైనా ఆడవాళ్ళు సాధించగలరు అనేది నిరూపించడంలో నేను ఒక ఆదర్శంగా ఉన్నాను అందరికి. మీ సంతానం ఎంతమంది, ఏం చేస్తున్నారు? నాకు ఒక బాబు BBA కంప్లీట్ అయింది, ఇప్పుడు MBA కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మీ వారు చెన్నారెడ్డి గారు ఏం వ్యాపారమా, లేదంటే ఏం వృత్తి ఏంటి? వ్యాపారంలో ఉన్నారు, పునరుద్ధరణ కొనసాగించారు. రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, అలాగే అపార్ట్మెంట్లు కట్టించడం, అమ్మడం, ఈ వృత్తిలోనే ఉన్నారు ఆయన. రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? రాజకీయాలు అనేది యాదృచ్ఛికంగానే జరిగిందండి, కావాలనుకుని వచ్చింది కాదు. మా వారు 35వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేశారు, ఓడిపోవడం కూడా జరిగింది. కానీ పార్టీకి మేము చేసిన కృషికి ఫలితంగా నాకు కోఆప్షన్ గా ఇచ్చారు. కోఆప్షన్ అనేది పదవిగా నేను ఎప్పుడూ చూడలేదు, అదొక బాధ్యతగానే చూశాను. రాజకీయంలోకి వచ్చాము అని కాకుండా సామాజికంగా ఉన్నాము. అప్పటికి సామాజిక రంగంలో ఉండి ఆ వార్డుకు సంబంధించి అన్నిట్లో పాల్గొంటూ ఉన్నాను కాబట్టి నాకు ఆ పదవి అనకూడదేమో, ఆ బాధ్యత ఇష్టంగానే చేశాను, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. కోఆప్షన్ మెంబర్ గా మీకు బాగా తృప్తినిచ్చిన ఏదైనా ఒక పని చేశాను ఈ కోఆప్షన్ మెంబర్ గా ఉన్నప్పుడు అనిపించిన పని ఏమైనా ఉందా? వార్డుకు సంబంధించిన కార్యక్రమాలు తప్పితే కొంచెం పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పూర్తి కాలంలో 3 ఏళ్లు మా కరోనాతో, 2 ఏళ్లు ఆగిపోవడం, మధ్యలో గవర్నమెంట్ మారడం, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలుగా చేపట్టగలిగాను. ముందుగా రాజకీయంగా అందరిలో మంచి పేరు అనేది సంపాదించుకోగలిగాను. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను రా బాబు అని ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? లేదండి, అసలు రాజకీయాలే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆడవాళ్ళు ముందుకు రావాలి, ఆడవాళ్ళు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలనేదే నా కోరిక, ఆశయం కూడా. మీరు రాజకీయాల్లోకి రాకముందే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. బహుశా మానవతా స్వచ్ఛంద సంస్థ ఒకటి, లేదా SSF అని ధార్మిక కార్యక్రమాలు, వీటిల్లో మీ పార్టిసిపేషను మీకు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది? సమాజంలో మార్పు, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకూడదు, అన్ని రంగాల్లో ముందుకు రావాలి అనే ఒక మంచి సంకల్పంతో బయటికి వచ్చాను నేను. అలాగే ఇంట్లో సహకారం ఉంటే, ఇంట్లో మగవాళ్ళ సహకారంతో అందరూ అన్ని రంగాల్లో, ఆడపిల్లగా పుట్టాక ఫలానా పనే చేయాలి, ఇంట్లోనే ఉండాలి అని కాకుండా అన్ని రంగాల్లో అన్ని పనులు నేర్చుకొని ఉండాలి, అన్నిట్లో ముందంజలో ఉండాలనేదే నా కోరిక. ఆ ఆశయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాను. సాధారణంగా ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ మీ విజయాన్ని వెనుక మీ భర్త పాత్ర ఉంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా అండి, నాకు పూర్తి సహకారం నా కుటుంబం ఇస్తుంది, నా భర్త ఇస్తారు, నా కుటుంబం కూడా ఉంది. బహుశా అందుకే మీ పేరు ఆయన పేరు యాడ్ అయిపోయి పబ్లిక్ వనజాక్షి చెన్నారెడ్డి అంటేనే బాగా పరిచయం ఉంది. మీరు వీటితో పాటు కోలాటం కూడా చేస్తారని చెప్పి ఉంది, ఎట్లా, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా? నేను 12 ఏళ్ళు అయిందండి కోలాటం నేర్చుకొని. నాతో పాటు 30 మంది దాకా నేర్చుకున్నారు. నా గురువు గారు వచ్చేసి బాలకోటేశ్వరరావు గారు, ఆయనది ఇంకొల్లు గ్రామం. అక్కడ నేర్చుకున్న తర్వాత అందరూ అక్కడే ఆగిపోయారు. తర్వాత నేనంటూ నిరూపించుకోవాలి అన్న ఉద్దేశం నాకు కలిగి, నా తర్వాత ఒక 10 బ్యాచ్లు, అంటే దాదాపు 300 మంది దాకా నేను నేర్పగలిగాను. ఇప్పుడు మార్కాపురం పట్టణంలో మీరు 10 బ్యాచ్లు 300 మంది మహిళలతో కోలాటాలు నడిపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఈ కోలాట ప్రదర్శన చేస్తారు? అన్ని చోట్ల అండి, ప్రతి చోట ఉచితంగా నిర్వహిస్తున్నాం. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి సన్నిధిలో, అలాగే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో, తిరుపతి
వెళ్ళాలి, ఇంకా అది వెయిటింగ్ లో ఉంది. తిరుచానూరు అమ్మవారి దగ్గర 2 సార్లు వేయగలిగాం. ఇప్పుడు కోలాటం సాధారణంగా భక్తి గీతాలు లేదా జానపద గీతాలు, పల్లె గీతాలకు కోలాటం ఆడతారు. ఈ మధ్య కాలంలో నేను చాలా చోట్ల చూస్తున్నాను, సినిమా పాటలు కూడా కోలాటం వేస్తున్నారు. మీది ఎలాంటి వరవడి? మాది భక్తి గీతాలకు మాత్రమే వేయగలిగేది. సినిమా పాటలు సినిమా పాటలు అసలు ఎంటర్ కానియము, ఆ జోలికి మేము వెళ్ళం కూడా. ఓకే. మార్కాపురం లాంటి ప్రాంతం పశ్చిమ ప్రకాశంలో ఇది హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కొంత ఆర్థికంగా లేదా సామాజికంగా కాస్త దూరంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి చోట్ల ఒక మహిళ బయటకు వచ్చి 10 మంది ముందు కోలాటం ఆడడం కావచ్చు, లేదా సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, చాలా ఇబ్బందులు ఉంటాయి బయట పురుషులతోటి. అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు ఎప్పుడన్నా? మహిళ బయటికి వచ్చిందంటేనే ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ సమాజంలో. కానీ నాకు అటువంటి ఏవి ఎదురు కాలేదు. ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలిచి నాకు సహకారం అందించిన వాళ్ళే గాని, నన్ను తప్పుగా చూసిన వాళ్ళు గాని, తప్పుగా మాట్లాడిన వాళ్ళు గాని, చెదుడుస్తో ఎవరు చూడలేదు. అలా ఎప్పుడు జరగలేదు. భవిష్యత్తులో మహిళలు ఇలా అన్ని రంగాల్లోకి రాణించాలంటే వాళ్ళు ఎలా ఈ సమాజంలోకి రావాలనేది మీ అభిప్రాయం, వారికి ఇచ్చే అడ్వైజ్ ఏంటి మీరు? ఖచ్చితంగా అండి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ఒక రాజకీయం కాదు, వైద్య రంగం కాదు, విద్యా రంగం కాదు, సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, అన్నిట్లో కూడా మేము అనే ఒక ముద్ర వేయించుకొని ఇంటి వాళ్ళ సహకారంతో, ముందు మేము చెప్తుంది ఏంటంటే మన ఇల్లు చక్క పెట్టుకొని బయటికి రావాలి ఆడవాళ్ళు. ఇల్లు చక్కగుంటేనే మనం సమాజంలో ఆమె చక్క పెట్టుకొని బయటికి వచ్చింది కాబట్టి తను పర్ఫెక్ట్ అనే ముద్ర ప్రతి ఒక్కళ్ళకి రావాలి. ఓకే అండి, చివరగా మీకు ఆడపిల్లలు ఉండుంటే మీరు వాళ్ళని కూడా ఇలానే బయటకు పోయి ఇలా కోలాటం లేదా సామాజిక కార్యక్రమాల్లో పంపేవారా? ఖచ్చితంగా అండి. అమ్మాయి అని పుట్టాక అన్ని రంగాల్లో ముందుండాలండి. అన్ని నేర్చుకున్నాను. చిన్న పని కాదండి, వంట పని దగ్గర నుంచి బయట